హాయ్ గైస్, ఇవాళ రెసిపీ వచ్చి వెజ్ పులావ్. అయితే దీనికి నేను ఆనియన్స్, చిల్లీస్ ఒక 8 తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెజ్జెస్ పెద్ద తీసుకోలేదు, పొటాటో క్యారెట్ ఒకటి తీసుకున్నాను, అండ్ పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు ప్యాన్ వచ్చి గ్యాస్ మీద పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ బటరు అండ్ ఆయిల్ సరిపడంత తీసుకున్నాను. బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను, షాజీరా యాడ్ చేశాను. తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో చిల్లీస్, ఆనియన్స్ యాడ్ చేసుకొని వాటిని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి. అవి బాగా ఫ్రై అయ్యాయి చూసారా. దీంట్లో ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను. తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం కదా, అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మీకు కావాల్సిన వెజ్జెస్ అన్నీ కూడా దాంట్లో వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై అయ్యేదాకా మూత పెట్టుకొని బాగా ఫ్రై అయ్యి మగ్గాలి. అంటే కొంచెం సాఫ్ట్ అవ్వాలన్నమాట ముక్క, కాబట్టి కాసేపు మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇట్లా బాగా ఫ్రై అవుతాయి. దానికి మీరు 1 కప్ ఆఫ్ రైస్ తీసుకుంటే దానికి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. సో వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తర్వాత అది బాగా మరిగేంత వరకు వెయిట్ చేయాలి. బాగా మరిగిన తర్వాత ఆల్రెడీ మీరు వాష్ చేసి పెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా, సో ఆ బియ్యాన్ని మరిగే వాటర్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 or 10 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే, మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే వేడి వేడి వెజ్ పులావ్ టేస్టీగా రెడీ అయిపోయింది. చూసారా, నేను చిట్టి ముత్యాల రైస్తో చేశానండి, బాగా వచ్చింది. సో ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ ట్రై ఇట్ యువర్ హోమ్. థ్యాంక్ యూ.